సాధకుల కోసం ఇవాళ అతి చిన్న విద్య అమ్మవారు చేత అనుగ్రహించబడిన విద్య. చాలా చిన్న విద్య. మామూలుగా కాదది. 41 రోజు, రోజు 1300 జపం. కావాల్సిన వస్తువులు పిండ ప్రదానానికి ఏ అయితే వస్తువులు వాడతారో అవి. నాకు తెలిసి గోధుమ పిండి, పాలు, నువ్వులు కొంచెం గట్టిగా చపాతీ పిండిలాగా కలిపి, కొంచెం బియ్యం పిండి కూడా దాంట్లో వేసుకొని చపాతీ పిండిలాగా కలిపి ఒక ముద్దలు ముద్దలు చేసుకోండి. ఇలా 8 ముద్దలు తయారు చేసుకోండి. చేసుకున్న తర్వాత ముందుగా సాధకుడు ఊరుకు దక్షిణంగా ఉన్నటువంటి రావి చెట్టు కావచ్చు, ఊరుకి తూర్పుగా ఉన్నటువంటి మర్రి చెట్టు కావచ్చు. ఈ రెండు ఈ సాధనకి అర్హతమైన ప్రదేశాలు. మర్రి చెట్టు చిన్నది పనికిరాదు, రావి చెట్టు చిన్నది పనికిరాదు. కనీసం ఒక 50 ఏళ్ళు ఉండాలి వయసు. దీన్ని చించిని పిచాచి అంటారు ఈ విద్య పేరు. ఇది విద్య కాదు, ఉపవిద్య అనుకోండి, పరాన్న విద్య. ఈ ప్రత్యంగ్ర శక్తుల్లో, అనేక శక్తుల్లో ఇది ఒక బిలిబెత్తర శక్తి, చిన్న బుడ్డది. ప్రత్యంగ్ర దగ్గర సేవ చేసే వాటిల్లో ఇది ఒక చిన్నది. ఈ పిండ ప్రదానాలని మనం చాలామందికి తెలియదు, కానీ పిండ ప్రదానం చేసే చూసే టైప్ చూస్తే కాలిపోయిన దెయ్యాలు ఎన్ని కనిపిస్తాయో అందులో ఇదొకటి. కాకపోతే ఇది ఎవరైతే సాధిస్తారో వాడికి కట్టుబడి అన్ని పనులు చేస్తుంటుంది. ఈ అన్ని పనులు చేస్తుండే దాన్ని కాబట్టి దీన్ని చించిని పిచాసి అంటారు, లేదా మేమైతే మాత్రం దీన్ని సెంచోరీ అంటాం. సెంచోరీ చాలామంది ఈ మనకి ట్రైబ్స్ ఉంటారుగా, యానాదులు అనేసి ట్రైబ్స్ ఉంటారు. సెంచోరీ అంటారు. అడవుల్లో ఉంటారు కదా ట్రైబ్స్, వాళ్ళ దేవతగా భావిస్తారు సెంచోరీ. ఇది కూడా మనకి ఇక్కడి నుంచి వచ్చింది ఏం కాదు, కేరళ నుంచే వచ్చింది. మనకి దక్షిణ భాగం నుంచే వచ్చింది విద్య. దక్షిణ నుంచి ఉత్తరంగా ప్రవహిస్తూ వచ్చింది కదా. కాబట్టి ఈ విద్యని కోరేవాళ్ళు ఎటువంటి నియమాలు అవసరం లేదు, ఎటువంటి నియమాలు లేవు. గుర్తుపెట్టుకోండి, ఏ టైపు ఆఫ్ నియమాలు లేవు. కావలసిందల్లా ఆ పిండాలు తయారు చేసుకునే విధానం తెలుసుకొని 8 పిండాలు ఒకే విస్తరలో వేసుకొని వీలైతే దక్షిణంగా ఉన్న రావి చెట్టు సాధనకి ఎవరైతే సాధన చేయాలనుకుంటారో వాళ్ళు, లేదా తూర్పుగా ఉన్న మర్రి చెట్టు కింద కూర్చొని, అది ఏ దిక్కైనా పర్లే, ఉత్తరం తప్ప ఏ దిక్కైనా కూర్చోండి. ఆ మర్రి చెట్టుకి ఉత్తరం తప్ప ఏ దిక్కైనా కూర్చోండి. అయ్యా ఎందుకు ఉత్తరం వద్దన్నావు, అది దిక్కు కాదా అనొచ్చు. అయితే కూర్చొని ట్రై చేసి చూడండి అంతే, నేను అది కూడా చెప్పను. కాకపోతే ఉత్తరం తప్ప ఏ దిక్కైనా కూర్చొని ఆ సాధన చేయొచ్చు. ఈ సాధన చేయాల్సిన దాని గురించి మంత్రం చెప్తున్నాను, వినండి. ఈ సెంచోరీ లేదా చించిని పిచాచి విద్య, దానికి సంబంధించిన మంత్రం ఓం నమః హ్లోం ర్లం హ్లూం ర్లైం కుహుమందిని అర్ధపిచాచిని క్షం క్షాం క్షం పట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు సాధకుడు 12 గంటలు తెల్లారుజామున, 12 గంటలు దాటిన తర్వాత ఎప్పుడైనా తెల్లారుజామున అయింది, 12 గంటల తర్వాత ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్ళి సాధన చేయాలి. అది ఊరు ఆనుకున్నా పర్లేదు, దాని మీద రచ్చగట్టున్నా పర్లేదు, ప్రశాంతంగా కూర్చొని. కాకపోతే ఇక్కడ ఆసనం, నువ్వు నిరంతరం వాడే టవల్, అది ఏ టవల్ అయినా కావచ్చు, నిరంతరం వాడతారు కదా, భుజం వేసుకునే టవాల్నే ఆసనంగా వేసుకొని కూర్చొని సాధన చేయాలి. ఈ సాధన సిద్ధించిన తర్వాత ఆమె ఏం చేస్తుంది అనుకుంటే, ఆమె పెద్దగా ఏం చేయదు. నువ్వు ఒక దగ్గరికి వెళ్ళావు నీ స్నేహితుల దగ్గరికి, అక్కడ ఆ గ్లాసును అలా జరపమని చెప్పావు, దాని చేత జరుపుతూ వాళ్ళందరి ముందు నువ్వు గొప్పోడుగా కనిపిస్తావు. ఆ నిమ్మకాయను అలా లేపు అంటే, ఈ మధ్య యూట్యూబ్లో నిమ్మకాయల గురించి వచ్చింది. ఈ నిమ్మకాయను అలా లేపంటే అది ఆకాశం లేపద్ది. నిమ్మకాయని మాత్రమే సుమా, వేరేది కాదు. దాని తర్వాత వాళ్ళు చేయాలనుకున్న విద్య కాదు. నిమ్మకాయలు మాత్రమే లేపద్ది, గుమ్మడికాయ మాత్రం లేపలేదు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ గుమ్మడికాయ లేపమంటే లేపలేదు. చిన్న చిన్న వస్తువులు, 100 గ్రాముల లోపు ఉన్న వస్తువుని ఇదేనైనా సరే అది కదిలించగలదు. ఇటువంటి విద్యల్లో మీరు ట్రై చేసుకొని, ప్రమాదకరం అయితే కాదు, కాకపోతే దాని రావడం ఎంత ఈజీయో దాన్ని భరించడం కొంచెం కష్టం. పొద్దులు వస్తాం గొనుగుతూనే ఉంటుంది, ముసలోళ్ళు పాత ముసలోళ్ళు కొనినట్టు.
కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ప్రమాదం అయితే కాదు, కొంచెం జాగ్రత్త చేసుకోండి మంచిది. సర్వే జన సుఖినో భవంతు.